హలో అండి. నేను ఈరోజు పెసరట్లు చేయబోతున్నాను. ముందుగా పెసలు తీసుకుని మీకు కావాల్సిన క్వాంటిటీ నీళ్ళల్లో వేసి 2 సార్లు కడిగి దాన్ని ఒక 6 గంటల పాటు నానబెట్టాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ నీళ్ళన్నీ వంపేసి అందులో ఈ పెసలు నానబెట్టిన పెసలు తీసి జార్లో వేసి తర్వాత అందులో 2 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, ఒక స్పూను జీలకర్ర, కొద్దిగా పసుపు వల్ల ఏంటంటే మంచి కలర్ వస్తుంది. పెసరట్టు చూడడానికి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. తర్వాత ఒక స్పూన్ ఉప్పు, ఒక 3 స్పూన్స్ బియ్యం పిండి వేసాను. లేదంటే మీరు పెసలు నానబెట్టినప్పుడే కొద్దిగా ఒక స్పూన్ బియ్యం కూడా వేసి నానబెట్టి గ్రైండ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. తర్వాత దానికి అవసరమైనంత వాటర్ కొద్దిగా వేసుకుంటూ మిక్సీ జార్లో గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పిండినంతా కూడా ఒక గిన్నెలోకి తీసి మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టాలి. ఒక అరగంట తర్వాత మూత తీసి చూసి ఈ కన్సిస్టెన్సీ ఒక్కసారి చెక్ చేసుకొని, పెసరట్ల పిండి మరీ పలచగా ఉండకూడదు, మరీ ముద్దగా ఉండకూడదు, సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టి అది వేడెక్కిన తర్వాత ఒక గరిటె పిండి తీసుకొని ఇలా పెసరట్ల పిండిని మొత్తం పెనమంతా కూడా దాన్ని స్ప్రెడ్ చేయాలి. దానిపైన జీలకర్ర, అల్లం, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇష్టమైన వాళ్ళు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చును. లేదా అల్లం, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ కలిపి కూడా వేసుకోవచ్చును. తర్వాత దానిపైన నూనె లేదా నెయ్యి వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఎర్రగా కాలే వరకు కాల్చుకొని తర్వాత దాన్ని అల్లం చట్నీతో తింటే చాలా మంచిది. ఈ పెసరట్లో అల్లం, జీలకర్ర వేయడం వల్లనే డైజెషన్ సరిగ్గా లేని వాళ్ళకేమో డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఆకలి లేని వాళ్ళకేమో ఆకలి పుడుతుంది.